మనం ఉండాలట. రాజుల కొరకు, మన దేశాన్ని పరిపాలిస్తున్న అధికారుల కొరకు అది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదట. ఎందుకు అంటే 4వ వచనం చూడండి, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. దేవుడు కూడాను ఎవరో ఒకళ్ళు రక్షణ పొందాలి, లేకపోతే క్రైస్తవులు ఒక్కళ్ళే రక్షణలోకి వస్తే చాలు అన్నది కాదు ఆయన అభిప్రాయం. ఆయన కూడా అక్కడ ఏమంటున్నారంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవల్లని నిశ్చయించుచున్నాడు. కాబట్టి ఈరోజు ప్రార్థన యొక్క శక్తిని మనకి అనేకసార్లు మనం మాట్లాడుకున్నాం. ప్రార్థనలు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునితో ఏకాంతంగా ప్రార్థనా సమయాన్ని గడిపేవారు. నేను దేవుణ్ణే కదా, నన్ను పంపించింది తండ్రే కదా, ఇంకా నేనెందుకు మళ్ళా కూర్చొని ప్రార్థన చేయడం, విషయాలన్నీ దేవుడికి తెలియదా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆగిపోయినట్టు మనం ఎక్కడా చూడము. ఆయన ప్రతి క్షణం ఒక పక్క ఉపదేశాలు, బోధ, అనేక మంది ఆయన చుట్టూ చేరుంటారు. చాలా టైర్డ్ అయిపోతారు. చాలా దూరాలు నడిచి వెళ్ళేసేసి మనందరికీ తెలుసు కదా, సముద్ర ప్రయాణములు చేస్తారు. అక్కడి నుంచి దోణి ఎక్కి ఆ ప్రదేశానికి వెళ్ళి ఈ ప్రదేశానికి వెళ్ళి అన్ని బోధలు, అనేకమైనటువంటి ఉపదేశాలు చేస్తూ కూడాను తండ్రితో ప్రార్థనా సమయాన్ని మాత్రం ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టి మన జీవితాల్లో కూడాను విజ్ఞాపన ప్రార్థనలు అనేవి అందరి కొరకు మనం చేసేవారిగా ఉండాలి. అలాగే మన కొరకు మనం కూడా చేసుకోవాలి. ఈరోజు చూడండి, ఒక్కసారి మనందరం చూసుకోగలిగితే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడింది. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయం చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారం ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. సంరక్షకుడు లేకపోవడం చూసి దేవుడు ఆశ్చర్యపోతున్నాడంట. అంటే సంరక్షకుడు లేకపోవడం అంటే ఏంటి అంటే, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే వారు లేకపోవటం చూసేసి దేవుడు చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. మధ్యవర్తులు లేకపోవటం చూసి దేవుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడంటే, ఈ దినాలలో, ఈ యొక్క యుగాలలో ఎవరి కొరకు వారే ప్రార్థన చేసేటవే చాలా తక్కువ అయిపోతుంది. ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు లేకపోవటం చూసి ఇలాంటి తరం వస్తుందని చెప్పేసి దేవుడు చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారంట. మధ్యవర్తి కంపల్సరీ ఉండాలి. మధ్యవర్తి అంటే నీ కోసం నా కోసము దేవుని వేడుకునే వాళ్ళు, కంపల్సరీ నీకున్నటువంటి విషయాలను దేవుని దగ్గర మొరపెట్టుకునే వాళ్ళు కంపల్సరీ మనకు ఉండటం మంచిదన్న విషయాన్ని దేవుడు ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు అనమాట. మధ్యవర్తి లేకపోవడం చూసి దేవుడు ఆశ్చర్యపోతున్నాడు. కాబట్టి ఆయన బాహువే ఆయనకు సహాయం చేస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఈరోజు మనందరికీ సహాయం చేస్తున్నారు. ఆయన నీతే మనకందరికీ కూడాను ఆధారంగా నిలబడుతూ ఉందన్నమాట. ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. మధ్యవర్తిగా ఉండి ప్రార్థనల ద్వారా కొన్ని విషయాలను సాధించినటువంటి భక్తుల జీవితాలను మనం చూసుకున్నాం అనమాట. కాబట్టి మన జీవితాలు కూడా, మన సంఘం కోసం, మన బిడ్డల కోసం, మన యొక్క కుటుంబ క్షేమాల కోసం, మన యొక్క అధికారుల కోసం, మన దేశం కోసం మనమే మధ్యవర్తులుగా నిలబడి ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని మనం చూపిస్తున్నారు. మనము పట్టించుకోకపోతే దేవుడు కూడాను ఈ విషయం గురించి ఎవ్వరు విజ్ఞాపన చేయకపోతే అవసరం ఏముంది? ఆయన అందరికీ కావాల్సినటువంటివి మామూలుగా అనుగ్రహిస్తాడు. మనందరికీ తెలుసు, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాలు కురిపిస్తాడు, ఎండలు కాయనిస్తాడు. అవి రెగ్యులర్గా జరిగే విషయాలు, అవి ప్రపంచాన్ని అందరికీ నార్మల్గా జరిగే విషయాలు. కానీ మనము రక్షణలోకి వచ్చిన తర్వాత మనం అడగవలసినవి అడిగితే కంపల్సరీ మనకి దేవుడు వాటిని ప్రత్యేకంగా అనుగ్రహిస్తాడు, అందరికి ఇచ్చినట్టుగా కాదనమాట. కాబట్టి మధ్యవర్తిగా నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఒకసారి యోబు గ్రంథంలో మనం చూసుకోగలిగితే 42వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనము. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసింది. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనుకు దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాక్చువల్గా యోబు గారి సంగతి ఎంతమందికి యోబు గారు
తెలుసా లేదా యోబు గారు అందరికీ? క్రైస్తవులు అనే వాళ్ళందరికీ యోబు గారు అనే ఆయన తెలుసు. ఆయన యొక్క కష్టాలు తెలుసు, ఆయన పడినటువంటి ఇబ్బందులు తెలుసు, ఆయన మళ్ళీ దేవుడు అన్ని ఇబ్బందుల నుంచి మళ్ళీ ఎలా లేవనెత్తాడో కూడా మనందరికీ తెలుసు. కనీసం తెలియకపోతే పేరు తెలుసుకోండి యోబు గారి గురించి, ఓకేనా? యోబు గారు ఇక్కడ స్నేహితులు ఆయనకు వచ్చిన ఇబ్బందులను బట్టి, నేను పోయిన వారం కూడా చెప్పాను కదా, ఆయనకి ఆస్తి కోల్పోవడమే కాదు, లేకపోతే పిల్లల్ని కోల్పోవడమే కాదు, ఆయన ఒంటి మీదకి కూడా ఏమైంది, జబ్బులు కూడా వచ్చేసింది ఆయన ఒంటి మీదకి. సో ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఆయన ఏదో తెగ పాపాలు చేసేసాడు అంటానికి కాదు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడని బైబిల్ గ్రంథం మొట్టమొదటి వచనాల్లోనే, యోబు గ్రంథం స్టార్టింగ్లోనే ఏమని చెప్తుంది యోబు గారి గురించి ఒకసారి చూడండి. ఆయన ఎలాంటి వాడో కూడాను మనకి ఎంత చక్కని విషయాన్ని తెలియపరుస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎలాంటి వాడు చూడండి. ఒక్కసారి మనము 8వ వచనం చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం, అసలు 1వ వచనం చూద్దాం. 1వ వచనం యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుతున్నాను. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు నేను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యొక్క భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మరలా 8వ వచనం సాతానుతో మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతునుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? అక్కడ చదవండి పైన వచ్చిన యెహోవా, అందుకు యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడే ఇస్తున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యము, అతడు ఎంతో గొప్పవాడు, యథార్థవంతుడు. ఇలాంటి వ్యక్తిని గురించి, యథార్థవంతుడు, నీతివంతుడు, చెడుతనమును విసర్జించి అసలు భూమి మీద ఇలాంటి వ్యక్తి లేడని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటే, స్నేహితులు తెలిసి తెలియకుండా యోబు గ్రంథం అంతా మీరు చదువుకుంటే అర్థమైపోతుంది. అనేక రకాలుగా ఆయనను పోగొట్టుకున్న దానిని బట్టి, ఇదిగో నువ్వేదో చేసావు అందుకే నీకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి సమాజంలో మనం కూడా చాలా మంది అంటూ ఉంటారు. అయినప్పటికీ దేవుని విశ్వాసం కలిగిన బిడ్డలు దేవుడు మరలా లేవనెత్తుతాడు. కాబట్టి ఇక్కడ కూడా అలాగే అతను అంటే చివరికి దేవుడు 42వ అధ్యాయం చివరి అధ్యాయానికి వచ్చేసాం అన్నమాట. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం మనం చదువుకున్న మధ్యలో అంతా స్నేహితులు చాలా రకాలుగా మాట్లాడతారనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసేటప్పటికి మరలా యోబు గారే 8వ వచనం చూస్తే, 8వ వచనం 42వ అధ్యాయము అంటే ఒక్కసారి నేను 7వ అధ్యాయంలో చివరి వచనం నుంచి చదువుతాను, మీరు చూస్తానండి. నా కోపం నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది కాబట్టి 7 ఎడ్ల 7 పొట్టేళ్లు మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకుండానట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించదును. ఏలయనగా నా సేవకుడైన యోబు పలుకున్నట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు. హల్లెలూయా హల్లెలూయా. స్నేహితులకి ఆర్డర్ ఇస్తున్నాడు యేసుక్రీస్తు దేవుడు. ఏమంటున్నారంటే, ఇదిగో మీరు చాలా చండాలంగా మాట్లాడుతూ ఉన్నారు, మిమ్మల్ని నేను ఇప్పుడు నా ఉగ్రత మీ మీదకి రాబోతోంది, నా కోపము నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద, అంటే 3 స్నేహితుల్ని కలిపి మాట్లాడుతున్నారు అనమాట దేవుడు. అక్కడ ఒక వ్యక్తితోటి మాట్లాడుతూ, ఇదిగో మీరు ఇప్పుడు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారో తెలుసా? నా దగ్గర మొరపెట్టుకున్నా నేను వినను ఇంకా మీ ప్రార్థన. మీరు పోయి యోబు దగ్గరికి వెళ్ళి, యోబు నిన్ను అనవసరంగా తప్పుగా మాట్లాడేమో అని చెప్పేసి ఆయన బతికులు ఆడుకోండి. యోబు వచ్చి మీ గురించి నా దగ్గర ఏమైనా విజ్ఞాపన చేస్తే నేను అప్పుడు మీ పాపాన్ని క్షమిస్తాను, మీ తప్పులను నేను తీసేస్తాను. కాబట్టి యోబు దగ్గరికి వెళ్ళి మీరు బతిలాడుకోండి. యోబుని అంతంత మాటలు మీరు అన్నారు కాబట్టి దానికి మీరు తప్పకుండా శిక్షను విధించాల్సి వస్తుంది అన్నప్పుడు మరలా వాళ్ళు వెళ్ళి యోబును వేడుకోవడం జరుగుతుంది. యోబు గారు మరలా వారి కొరకు, నేను ఇప్పుడు ఏ విషయాలు చెప్తున్నాను, మనకి మధ్యవర్తి ఒకరు ఉండటం మన జీవితాలకు చాలా మంచిది, చాలా ముఖ్యమైనది అనమాట. ఇక్కడ దేవుడు కూడాను యోబు ప్రార్థన ఆలకిస్తానని చెప్పాడు. సో స్నేహితులు వెళ్ళి యోబుని అడగటం జరుగుతుంది. అప్పుడే మనకి అందరికీ చూస్తే 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, హల్లెలూయా హల్లెలూయా, తన స్నేహితులందరినీ క్షమించి యోబు ప్రార్థన చేసినప్పుడు యోబుకి మరలా తిరిగి క్షేమస్థితిని కలుగు చేశాడు. అలాగే అతని స్నేహితులను కూడా దేవుడు క్షమించేశాడు అనమాట. కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారిగా ఉండాలి అందరి కోసం, మన శత్రువుల కోసం కూడా. మనకి యేసుక్రీస్తు ప్రభువు చెప్పేది అదే కదా, మనం అందరం శత్రువుల కోసం కూడా
మీరు నిలబడి ప్రార్థన చేసుకుంటున్నప్పుడల్లా మీరు వారిని క్షమించేసేయండి. వారిని క్షమించేసి మళ్ళీ మీరు వారి కొరకు ప్రార్థన చేయనప్పుడు మీ ప్రార్థనలు నేను అంగీకరిస్తానన్న విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే సంఖ్యాకాండంలో కూడా ఒకసారి మనం చూసుకోగలిగితే భక్తుల జీవితాల్లో ఏ విధంగా ప్రార్థన చేసి ముందు ఆదికాండం దగ్గరికి వెళ్దాం. మనందరికీ తెలిసినటువంటి విషయాలే అయితే ఒకసారి మనం ధ్యానం చేసుకుంటాం అనగా ప్రార్థన విజ్ఞాపనలు ఎంత ముఖ్యమైనవి మనందరికీ తెలుసు. ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాం గారు ఒకరి గురించి ప్రార్థన చేస్తారు. దేవునితో మాట్లాడుతూ ఏమని మాట్లాడతారంటే, ఈ పట్టణాన్ని నేను నాశనం చేద్దాం అనుకుంటున్నాను అని దేవుడు మాట్లాడతారు కదా. ఏ పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నారు? సొదొమ గొమొర. హల్లెలూయా. సొదొమ గొమొర అనే 2 ప్రాంతాలను కూడాను నేను నాశనం చేద్దాము అని చెప్పేసి దేవుడు తలంచి యెహోవా తండ్రి దిగి వస్తాడు పైనుంచి. దిగి వచ్చినప్పుడు అక్కడ అబ్రహాం గారికి ఆ సొదొమ గొమొర అనే ప్రాంతంలో ఎవరు నివాసం చేస్తున్నారు? లోతు నివాసం చేస్తున్నాడు. లోతు ఎవరు? తన యొక్క బాబాయ్ కొడుకు అనమాట. సో తన చిన్నాన్న కొడుకు. సో ఇప్పుడు లోతుని కాపాడుకోవాలి. దేవుడేమో ఆ ప్రదేశాన్ని నాశనం చేస్తానంటున్నాడు. లోతు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడి నుంచి వచ్చేయి అంటే లోతు రాడు. ఎందుకంటే అక్కడ అప్పటికే బాగా లోతు సంపాదించుకొని ఉన్నాడు అనమాట, ఆస్తి ఐశ్వర్యాలు. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వచ్చేసేయి, దేవుడు కోపం అంటే ఇవన్నీ అర్థమయ్యే స్థితిలో లేడు లోతు. ఎందుకంటే అనుభవిస్తూ ఉన్నాడు, చక్కగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అందువల్ల బయటికి రమ్మంటే ఏదో మా బాబాయ్కో మా పెద్దనాన్నకో నా మీద కుళ్ళు గుట్టి రమ్మంటున్నాడు అనుకుంటాడే తప్పించి రాడు ఆ ప్రదేశం నుంచి. చక్కగా సెటిల్ అయిపోయాడు కదా. సో ఇప్పుడు దేవుని బతిమలాడుకుంటున్నాడు అబ్రహాం గారు. చూడు, దేవుడు ఆ యొక్క ప్రదేశాన్ని నేను నాశనం చేస్తానన్నప్పుడు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. 28వ వచనం నుంచి చూస్తే గనక 50 మందులు నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, అంటే 50 మందులు 26వ వచనం చదువుతాను చూడండి. యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనపడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమును కాయుదును అని. ఆ స్థలం మొత్తం చాలా పెద్ద స్థలం అంట సొదొమ గొమొర అనే ప్రాంతము. అంత ప్రదేశంలో 50 మంది నీతిమంతులు కనపడితే చాలు, నేను ఆ ప్రదేశాన్ని నాశనం చెయ్యను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. అయితే ఇంకా అబ్రహాం గారికి భయం వేస్తుంది. 50 మంది నీతిమంతులు నేను ఎతగలుగుతానా లేదా? ఎవరిని కాపాడుకోవడానికి? ఆ 50 మంది నీతిమంతుల కోసం కాదు, తన యొక్క లోతుని కాపాడుకోవడానికి ఆ మధ్యవర్తిగా అబ్రహాం గారు దేవుని దగ్గర విజ్ఞాపన చేసుకుంటూ ఏమడుగుతున్నారంటే, అయ్యా 50 మంది నీతిమంతులకు ఒకవేళ 5 తక్కువైతే పర్వాలేదా, కాపాడుతావా? ఆ 45 మందిని బట్టి ఆ ప్రదేశాన్ని కొంచెం కాపాడుతావా అని మళ్ళీ బతిమలాడుకుంటున్నాడు. దేవుడు మళ్ళీ ఆలకిస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే అబ్రహాం గారు దేవుడికి ఏమని పేరు? అబ్రహాం గారికి బైబిల్లో ఏమని పేరు? నేను పేర్లు చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం ఎప్పుడు మర్చిపోకూడదు. అబ్రహాం గారిని దేవుడు నా స్నేహితుడు అని పిలిచాడు. నా స్నేహితునికి నేను ఏమైనా చెప్పకుండా దాచేదనా అని కూడా అంటారనమాట. చూడండి, అక్కడ ఆ విషయం కూడా మీకు ముందు చూపిస్తే కనుక మీకు అర్థమైపోతుంది. అక్కడే ఉంటుంది ఆ వచనం కూడాను. లోతు యొక్క సొదొమ గొమొర ప్రాంతాలను నాశనం చేయడానికి దేవుడు అక్కడికి వచ్చినప్పుడు నేను అది మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, కరెక్ట్గా ఆయన నా స్నేహితుడు అన్న మాట కూడా, నా స్నేహితుడికి నేను ఈ విషయం చెప్పకుండా నేను ఎలా దాచుకోలను అని చెప్పేసి దేవుడు అనుకుంటూ ఉంటారనమాట. అయితే 50 మందిని బట్టి నేను నాశనం చేయను అన్న తర్వాత 45 మంది ఉంటే నువ్వు నాశనం చేయకుండా ఉంటావా అని దేవుడు అడుగుతాడు. అంటే సరే 40 మంది ఆఖరికి పోనీ, ఎందుకంటే అబ్రహాం గారు చూసుకుంటున్నారు ఎక్కడన్నా ఉన్నారా అని చెప్పేసి. 40 మంది కనపడట్లా, మళ్ళీ ఎత్తుక్కున్నారు. మళ్ళీ ఇంకో 5 తక్కువైతే 35 మందిని బట్టి నాశనం చేయకుండా ఉంటావా? ఇలా బతిమలాడుకుంటూ ఉన్నారనమాట. చూడండి, 35 మంది కూడా కనపడలేదు. మళ్ళీ 20 మంది, ఆ 20 మందిని నాశనం చేయకుండా ఉన్నారు. ఇక చివరికి 32వ వచనంలో చూడండి ఒక్కసారి. 32వ వచనంలో ఏమని మాట్లాడుతూ ఉన్నారు అందరూ చదవండి. అక్కడ 38వ వచనంలో చదవండి అందరూ. 32వ వచనం, 18వ అధ్యాయం 32వ వచనం ఏంటి చదవరా? అందుకు అతడు ప్రభువు కోప పడని ఎడల నేను ఇంకొక మారు మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనపడుదురేమో అనినప్పుడు ఆ 10 మందిని బట్టి కూడా నాశనం చేయక ఉందును అని దేవుడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ సొదొమ గొమొర నాశనం అయిందా అవలేదా? అయ్యింది. అంటే ఎంతమంది కూడా కనపడలేదు? 10 మంది ఉంటే కూడా దేవుడు మాట ఇచ్చి తప్పుతాడా? మాట ఇచ్చి తప్పడానికి ఆయన మనలాగా అన్యాయస్తుడు కాడు అన్న విషయం యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. అలాంటి ఆయన 10 మంది కూడా కనపడక నాశనము ఆ ప్రదేశాన్ని చేయవలసి వచ్చింది అనమాట. అయితే చూడండి ఒకసారి మనందరం కూడా చూసుకోగలిగితే ఆ పట్టణంలో 10 మంది కూడా యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. హల్లెలూయా. సర్దుకొని కూర్చోండి ఒకసారి. కదా చూసారా,
50 మంది కూడా మంచివారు కనిపించట్లేదు, 45 మంది కూడా మంచివారు కనిపించట్లేదు. ఎంత కొంచెం మంది మంచివారు కనిపించినప్పటికీ వారిని బట్టి ఆ ప్రదేశాన్ని బాగు చేద్దాం అనుకుంటే అవ్వలేదు. కానీ దేవుడు అబ్రహాం గారి ప్రార్థన ఆలకించి లోతును కాపాడా లేదా? లోతును కాపాడాడు. 10 మంది కనిపించకపోయినప్పటికీ కూడా తాను చేసిన ప్రార్థన విజ్ఞాపనలను ఆలకించి తన యొక్క బంధువైనటువంటి లోతును లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. కాబట్టి మధ్యవర్తిగా నువ్వు నేను ఉండి ఎవ్వరి కోసమైనా సరే ప్రార్థన చేశావు అంటే, నీ కోసం నువ్వు చేసుకునే ప్రార్థనలు వేరు, కానీ నువ్వు ఇతరుల కోసం చేసే ప్రార్థనలు దేవుడు చాలా సంతోషపడతాడంట. నీ కోసం నువ్వు అడగకుండా నీ వేరే వారి కోసం అడుగుతున్నావు అంటే నిన్నెంతో గొప్ప స్థితిలో చూస్తాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు ఆయన కోసం వచ్చారా ఈ లోకానికి? ఆయన కాపాడుకోవడానికి ఏమైనా వచ్చారా? మనందరి కోసం వచ్చారు. కాబట్టి అది క్రీస్తు లక్షణం అనమాట. ఆ లక్షణం మనలో ఉండగలిగితే ఇతరుల కోసం మనం ప్రార్థించేవారిగా, వారికి మంచి జరగాలని మనం ప్రార్థించేవారిగా ఉంటే, వారిని క్షమించాలని మనం క్షమించేస్తే, అంత గొప్ప లక్షణాలను మనలో చూసగలిగితే ప్రభువు మనల్ని ఎంతగానో ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహిస్తారు. మన పిల్లల తరతరాలని కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ 2 విషయాలు చూసుకున్నాం. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు. అలాగే అబ్రహాం గారు తన యొక్క లోతు గురించి ప్రార్థన చేస్తే ఆలకించాడు. అలాగే మోషే గారి గురించి కూడా ఒకసారి చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో మోషే గారి గురించి కూడా సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో సంఖ్యాకాండము 12వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. నేను చదువుతాను, అందరూ చూడండి. 12వ అధ్యాయము 13వ వచనము. 12వ అధ్యాయము 13వ వచనము. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేసిన ఆమె 7 దినములు సిగ్గుపడను కదా, ఆమె పాలెం వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండడం, తర్వాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడే వరకు జనులు ముందుకు సాగరైరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మిరియాము ఎవరు? మోషే, అహరోను, మిరియాము అక్క చెల్లెలే. అక్క, అన్న తమ్ముడు, అన్న తమ్ముడు అక్క. ఓకే కదా. అయితే మిరియాము తెలియక మోషే గారి మీద సంగిందనమాట. కొన్ని విషయాల్లో మోషే గారు వేరే స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ స్త్రీని గురించి మిరియాము తెలియక సంగిందనమాట. కానీ దేవుడికి అందరికీ మనందరికీ తెలుసు. మోషే గారికి ఏం పేరుంది బైబిల్ గ్రంథంలో? 4 పేర్లు చెప్పాను నేను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అడిగినా చెప్పండి. మన సంఘంలో ముఖ్యంగా ఎప్పుడు అటెండ్ అయ్యే వాళ్ళని. దావీదుకున్న పేరు నా ఇష్టానుసారుడు. గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో దావీదుకు దేవుడు ఇచ్చిన పేరంటే నా ఇష్టానుసారుడు. దానియేలు ఎవరు? సింహబోన్లో పడతారు కదా, ఆయన దానియేలు అంటే గుర్తుపెట్టుకోండి. ఆయనకు నా ప్రియుడు అన్నాడు దేవుడు. నా ప్రియుడైనటువంటి దానియేలు అనిపించాడు. అబ్రహాం గారికి నా స్నేహితుడు అని దేవుడు పిలుచుకున్నాడు. అలాగే మోషే గారికి మిక్కిలి సాత్వికుడు. ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత మోషే గారికి దేవుడు ఆపేదించాడు. మిక్కిలి సాత్వికుడు అంటే ఏంటో కొత్త మీనింగ్ ఏంటో తెలుసా? అన్ని పవర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ నోటితో ఏమంటే అది జరిగిపోయి అంత పవర్ ఉంటుంది, బట్ ఏమన్నారు వాళ్ళు. సో ఇప్పటికిప్పుడు వాళ్ళు చెప్పించేస్తే అన్నీ జరిగిపోతాయి. వాళ్ళు నాశనం చేయగలగడానికి శక్తి ఉంటుంది వాళ్ళకి. కానీ అవన్నీ ఓర్చుకొని దిగమింగుకొని వాటన్నిటిని ఉపయోగించకుండా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఇతరుల కొరకు తగ్గించుకునే జీవితంతో వాళ్ళు అడుగుతూనే ఉంటారు దేవుని దగ్గర. వాళ్ళని దేవుడు మిక్కిలి సాత్వికులు అని పిలుస్తారనమాట. అంటే సాత్వికులు అనగానే ఏదో సాత్వికంగా మనకి బయట ఏదో నార్మల్ డ్రెస్ వేసుకొని కామ్గా ఏమి రెడీ అవ్వకుండా అలాంటి వాళ్ళని మనం సాత్వికులు అని అనుకుంటా ఉంటాం. కానీ అది కాదు. వాళ్ళకి పవర్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు చాలా శక్తివంతులు. వాళ్ళు చాలా ఏదంటే అది జరిగిపోతుంది. కానీ అనుకోండి, ఏమీ అనకూడదు ఎవరిని కూడా. ఇతరులు మనం దూషిస్తున్నా కూడా మనం తిరిగి మళ్ళీ దూషించకూడదు. ఇతరులు మనం శపిస్తున్నా మళ్ళీ శపించకూడదు. మనం మరలా సమాధానం కోసమే బయలుదేరాలి. సమాధానంతో ఉండటానికి ప్రయత్నం చేసుకునే వాళ్ళ కోసమే దేవుడు పిలుస్తాడు. ఇక్కడ మోషే గారిని అక్క అలాగ సనిగిందనమాట. సనిగిన వెంటనే మిరియాముకి కుష్ఠరోగం వచ్చేసింది. దేవుడు కోపం వచ్చి నా యొక్క సేవకుడైనటువంటి మోషే గారిని నువ్వు సొనుకుతావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి ఆ కుష్ఠరోగాన్ని ఆమె కలుగు చేస్తాడు. కానీ ఆ కుష్ఠరోగం నుంచి మరలా ఎవరు ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఎవరినైతే అన్నారో వాళ్ళే మళ్ళీ తిరిగి అక్కడ దేవుని దగ్గర మోకరించుకొని, అయ్యా ఆమెకి కలిగినటువంటి దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు
మొరపెట్టినప్పుడు వెంటనే దేవుడు ఆమె ప్రార్థన, మోషే గారి ప్రార్థనను ఆలకించి 7 రోజుల తర్వాత ఆమెను బాగు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన రోగుల కొరకే వచ్చాడు కానీ నీతిమంతుల కొరకు రాలేదని పోయిన వారం చదువుకున్నాం. అంటే ఎవరి కోసం వచ్చాడు ఆయన లోకంలోకి? పాపుల కొరకే వచ్చాడు. రోగులకి డాక్టర్ కావాలి, అంతే తప్పించి బాగున్న వాళ్ళకి డాక్టర్ అవసరము లేదు. అందుకే పాపుల కొరకే వచ్చాడు. కాబట్టి పాపం చేసుకుంటున్నాము అంటే కంపల్సరీ దేవుని యొక్క దగ్గరకు వచ్చి ఆయన దగ్గర క్షమాపణ కోరుకుంటూ ఆయన వాక్యము ఆయన సన్నిధిలో మనం గడుపుతూ ఉంటే ప్రతిదినము మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగే 3వ వ్యక్తిగా ఇంకొక వ్యక్తిని మనం చూసుకుంటే కనుక చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 19వ వచనము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 19వ వచనము. ఇక్కడ కూడా దానియేలు గారు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారో చూడండి ఒకసారి. యాక్చువల్గా దానియేలు గారు ఎవరు? ప్రియుడు. ఓకే, ప్రియుడు, నా బహుప్రియుడు. ఓకే ఆయనకున్న పేరు బహుప్రియుడు. ఆ పేరు కూడా చూస్తారా మీరు? దానియేలు గారు ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి, మీరు నోట్ చేసుకోవడానికి చూడండి. 10వ అధ్యాయం 11వ వచనము. 10వ అధ్యాయం 11వ వచనంలో చూసుకొని అక్కడ ఒకసారి టిక్ పెట్టేసుకోండి. దానియేలు, నువ్వు బహుప్రియుడివి, నాకు బహుప్రియుడివి. ఆ పదం గుర్తుపెట్టుకోండి చాలు. ముందుకు వచ్చేస్తే 9వ అధ్యాయంలో ఇక్కడ చూడండి, దానియేలు ఎవరు అంటే వీళ్ళంతా కూడా ఇశ్రాయేలు ప్రజలే. వీళ్ళని బబులోను యొక్క చెరకి తీసుకెళ్ళిపోయారనమాట. వీళ్ళు మాట వినకపోవటం వల్ల కొన్నిసార్లు దేవుడు కొంతమందికి అప్పచెప్పేస్తాడు. అట్లానే వీళ్ళందరినీ కూడా బబులోను చెరలో ఉంటా ఉన్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బబులోను చెరలో ఉంటారని దేవుడు ముందే ఇర్మియా భక్తుడి ద్వారా మాట్లాడిచ్చేశారు. ఎన్ని సంవత్సరాలు వీళ్ళు అలాంటి శిక్ష అనుభవిస్తారంటే 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు వాళ్ళు ఆ శిక్ష అనుభవించాలి. 70 సంవత్సరాల తర్వాత నేను వాళ్ళని విడుదల చేసి మళ్ళీ వాళ్ళ దేశానికి తీసుకొస్తానని తెలియపరిచారు. ఈరోజు ఇస్రాయల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది, తెలుసా? ఇస్రాయల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతుందా లేదా? బాగా జరుగుతుందా? మామూలుగా జరుగుతుందా? బాగానే జరుగుతుంది యుద్ధం అంతా కూడా. ఎందుకు జరుగుతుంది అంటే మన అందరికీ తెలుసు, ఇశ్రాయేలుని నాశనం చేయడానికి ఇది ఈ దినపు కుట్రలు కాదు, ఇది ఆ దినం నుంచి మొదలైనటువంటి విషయాలే. అది దేవుని కాలం నుంచి మొదలైనటువంటి విషయాలే, మొట్టమొదటి కాలం నుంచి. అయితే ఇశ్రాయేలుని నాశనం చేయటం ఎవరి వల్ల అవుతుందా? ఎవరి వల్ల అవ్వదు. ఎందుకు అంటే ఇశ్రాయేలీలు దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలు. వారిని దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకు వారికి అంతటి అధికారాన్ని లేకపోతే అంతటి ప్రేమను చూపిస్తారు చెప్పండి? ఎందుకు? మనందరికంటే ఒక ప్రశ్న అందరికీ ఉంటుంది, ఎందుకు ఇశ్రాయేలీయుల్ని? మనం కూడా క్రైస్తవులు, మనం కూడా దేవుని నమ్ముకున్నాం కదా అని ఉందా ఆ డౌట్? ఎప్పుడన్నా ఎవరికైనా ఆ డౌట్ ఉంటుంది మనందరికీ. ఎందుకు అంటే ఆయన చెప్పిన విధంగా నడుచుకున్న వ్యక్తి అబ్రహాం గారు. హల్లెలూయా. ఆ దినము, ఆ రోజుల్లో ఇంత బైబిల్ లేదు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు తెలియదు, ఏమీ తెలియని సమయంలో దేవుడు చెప్పిన ఒక మాటను పట్టుకొని నువ్వు నీ దేశాన్ని, నీ వాళ్ళని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్తే నిన్ను నీ బిడ్డను ఆశీర్వదిస్తానని దేవుడిచ్చిన ఆ వాగ్దానము ఆయన తప్పిపోయేవాడు కాదు. ఆయన ఇచ్చిన వాగ్దానం కాబట్టే అబ్రహాం గారు ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించి ఆ ప్రదేశం నుంచి దేవుడు చూపిస్తున్న ఆ కనానికి బయలుదేరిపోయాడు. ఆ ఎడారిలో, ఆ ప్రాంతంలో దేవుడు మాట వినిపించగానే వెళ్ళిపోయాడు. అది మాట్లాడుతుంది దేవుడా, ఆకాశం నుంచి ఏమన్నా మాటలు వినపడ్డాయా, నిజమా కాదా, ఇంతటి ఆలోచన ఆయనకి లేకుండా దేవుడు చెప్పాడని నమ్మాడు. అందుకే మనందరికీ తెలుసు అబ్రహాం గారిని దేవుడు ఎందుకు అంత స్నేహితుడు అంటుంది. దేవుడిని ఆయన నమ్మాడు కాబట్టి అది ఆయనకు నీతిగా తీర్చబడింది అని మనకి రాయబడి ఉంటుంది. కొత్త నిబంధనలు ఆ విషయం దేవుడు అబ్రహాం దేవుని నమ్మిను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. అంతే, ఇంకేం లేదు. దేవుణ్ణి మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మి విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మన పాపాలన్నీ క్షమించబడుతున్నాయి. కేవలం ఆయన విశ్వాసం ఉంచడం, నమ్మకంలోనే ఎక్కడో తప్పిపోతున్నాము. అందుకే నీతిమంతుల్లో జాబితాలోకి తొందరగా వెళ్ళలేకపోతున్నాం. నమ్మకం, విశ్వాసం, ఈ రెండే అక్కడ అబ్రహాం గారు చేసింది. అబ్రహాం గారి జీవితంలో తప్పులు చేయలేదంటే చాలా తప్పులు చేశారు. ఆ తప్పులన్నీ ఒక పక్కకి వెళ్ళిపోతాయి దేవుని యందు నమ్మిక ఉంచటం వల్ల. ఆయన ఎందుకు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ముందుకు సాగటం వలన దేవుడు ఆ రోజు ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు మనం 2025 సంవత్సరాలు, అబ్రహాం గారి కాలం అయితే ఇంకా 6000 సంవత్సరాలు లెక్క పెట్టుకోవాలి. అబ్రహాం గారి నుంచి దావీదు వరకు 2000 సంవత్సరాలు, దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు ప్రభు నుంచి ఇప్పుడు మనం బతుకుతున్నది 2025 సంవత్సరాలు. అంటే 6025 సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలని ఈ దినం మనం చూస్తున్నాం, మన తరాల వాళ్ళం.
ఆ ప్రదేశాన్ని ఏ విధంగా దేవుడు కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎందుకు నమ్మకం ఉంచాలి. ఇక్కడ కూడాను 70 సంవత్సరాలు వాళ్ళ పాపం ఎప్పుడు శిక్షలే. ఇశ్రాయేలీని దేవుడు ఎందుకు అంత ప్రేమిస్తూ ఉంటాడంటే వాళ్ళని ఎప్పటికప్పుడు శిక్షిస్తూనే ఉంటాడు, ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటాడు. వాళ్ళు మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, పాపం అనేకమైన శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. అక్కడ దేవుడు వాళ్ళని కాపాడి మళ్ళీ తీసుకొస్తూ ఉంటాడు అనమాట. అలాంటి శిక్షలు మన జీవితాలకి వేస్తే మనం అసలు భరించలేం కూడా. కానీ ఆ ప్రజలని దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఆ విధమైనటువంటివి జరుగుతూనే ఉంటాయి. చూడండి ఇక్కడ 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. అతని ఏలుబడిలో, ఒకసారి 9వ అధ్యాయం 1వ వచనం, దానియేలు గారికి ఇప్పుడు గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుందో తెలుసా? 70 సంవత్సరాల క్రితం నా దేవుడు చెప్పాడు ఏంటి అంటే, నా బిడ్డలను విడిపిస్తాను. ఆ యొక్క ప్రవక్త ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అంది 9వ అధ్యాయం 2వ వచనం. దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథం వల్ల గ్రహించి తిని. ఇర్మియా గ్రంథాన్ని చదువుకుంటున్నాడు దానియేలు గారు. హల్లెలూయా. చూడండి, ఆ గ్రంథాలను ఈ భక్తులు చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు రాసినటువంటి ప్రవక్తలు రాసిన గ్రంథాలు చదువుకుంటూ ఆ గ్రంథం వల్ల 70 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నాయి, నా బిడ్డలకి ఇంకా విడుదల కలగబోతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని వారి కొరకు చేస్తున్న ప్రార్థనే ఆ 9వ అధ్యాయం అంతా. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చదువుకోండి. 9వ అధ్యాయం అంతా కూడా ఆ బిడ్డల కొరకు, అంటే తన యొక్క ఇశ్రాయేలు ప్రజలకు పడుతున్న కష్టాల గురించి ప్రార్థించుకుంటూ ఆఖరికి 19వ వచనంలో చూడండి, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యం చేయగా చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణము ఈ జనము నీ పేరు పెట్టబడినవే కదా, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటూ బతిమలాడుకుంటూ ఉన్నాడు అన్నమాట. మధ్యలో అదంతా ప్రార్థనే. తర్వాత చదువుకోండి. ఎంతో గొప్ప ప్రార్థన చేస్తూ, దానియేలు గారు ఏం పెద్దగా పాపం చేసినట్టు ఎక్కడ మనకి రాయపడలేదు, కానీ ఆయన ప్రతి క్షణం ఆ ప్రార్థన అంతట్లో కూడా ఏమంటూ ఉంటారో తెలుసా? ఇదిగో అయ్యా, మా పాపాలను బట్టి, 16వ వచనం చూడండి, మా పాపమును బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జన్మ చుట్టూన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైందయ్యా. యెరూషలేము నీ ప్రతిష్ఠిత పర్వతం, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపము నీ రౌద్రము తొలగింపమని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొంచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారంగా శిథిలమైన నీ పరిశుద్ధ స్థలం మీదకు నీ ముఖ ప్రకాశము రానిమ్ము. ఎలా ప్రార్థన చేస్తున్నారు చూడండి భక్తులు. ఆయన కొరకు కాదు ప్రార్థన చేస్తుంది కదా, నన్ను కాపాడు, నన్ను రక్షించు. అప్పటికే దానియేలు గారికి ముసలి అయిపోయారు. 70 ఏళ్ళు అయిపోతుంది అక్కడికి వెళ్ళిపోయి. ఆయన 70 ఏళ్ళు అయిపోతుంది. 17 ఏళ్ల వయసులో ఆయన వచ్చాడు. 17 ఏళ్ల వయసులో ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. మనందరికీ తెలిసి యవ్వనస్తులు అంతా కూడా 17 ఏళ్ల వయసులో వెళ్ళిపోయాడు. ఇప్పుడు 70 ఏళ్ళు పూర్తి అవుతున్నాయంటే ఆయనకి ఎంత ఏజ్? 87 ఇయర్స్. 87 ఇయర్స్ వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇప్పుడు నన్ను కాపాడయ్యా, లేకపోతే నాకేదో ఇచ్చేయ్యా, ఈ లోపల నేను అనుభవిస్తానయ్యా, వీటి గురించి ఆయన ఏం ప్రార్థిస్తున్నట్టు అక్కడ రాయబడలేదు. తన ప్రజల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు అన్నమాట. 10వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే ఈ ప్రార్థన అంతా ఆలకించి వెంటనే దేవుడు వాళ్ళకి విడుదల కలుగు చేస్తాడు. హల్లెలూయా. భక్తుల ప్రార్థనలు ఆలకించి ఇమ్మీడియట్గా కోరేష్ అనే రాజుని ఆ యొక్క ప్రాంతానికి పంపిస్తాడు. కోరేష్ మనసు కరిగిపోతుంది. ఆ కోరేష్ వెంటనే ఇశ్రాయేల్ ప్రజలందరినీ మీ దేశానికి వెళ్ళిపోయి మీ ఆలయాన్ని కట్టుకొని పోండి అని చెప్పేసి పంపించేస్తాడు. అసలు ఎంత గొప్ప అద్భుతం జరుగుతుంది అంటే, ఇప్పటికీ ఆ కోరేష్ అనే రాజుని గురించి ఇశ్రాయేల్ చాలా గొప్పగా చెప్పుకుంటారు అనమాట. అట్లాగా ఆయన వేరే అన్యుడు, కానీ ఆస్తి అంతా డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తారట. అన్నీ ఇచ్చి పంపించి మీరు మీ ఆలయం కట్టుకొని ఇశ్రాయేలుకి వెళ్ళిపోయి అని చెప్పేసి దేవుడు ఆ విధంగా భక్తులు ప్రార్థనలు ఆలకించి అప్పటికప్పుడు రాజుల మనసులను మార్చి పంపించేస్తాడు అంతమందిని కూడా. ఆ విధమైనటువంటి ప్రార్థనలు చేసే వారిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రార్థన కూడా ఆ విధంగా ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముక్కడి కొత్త నిబంధనలో ఒక విషయం ముగించేస్తాను. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తల కార్యము 9వ అధ్యాయం. ఇక్కడ పేతురు గారు కూడా ఒక విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. అపోస్తల కార్యము 9వ అధ్యాయము. నేను కొన్ని వచనాలు చదువుతాను. 36వ వచనం నుంచి 41 వరకు చూసుకుందాము. అయితే నేను కొన్ని విషయాలు. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరంలో దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసినను. ఆ దినములు ఆమె కాయలు పడి చనిపోగా వారు శవము కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. హల్లెలూయా. ఇక్కడ ఒక
స్త్రీ ఉందంట, తబిత ఆమె పేరు. ఆమెకి మారు పేరు, ఇంకొక పేరు కూడా ఉంది, ఆమె పేరు దొర్కా అని కూడా అంటూ ఉంటారంట. ఈమె చాలా మంచిదంట, ఈమె చాలా మంచిది. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తనకు వచ్చినటువంటి కుట్టు మిషను తనకు కుట్టడం వచ్చు అనమాట. సో అనేకమైనటువంటి విధవరాండ్లకి, పిల్లలకి, చిన్న పిల్లలకి, చాలా మందికి తన బట్టలు కుట్టి ఊరికే ఫ్రీగా వాళ్ళందరికీ కూడాను ఇస్తూ ఉండేదంట. అంత మంచి మంచి కార్యాలు చేస్తూ అక్కడ దేవుని నమ్ముకున్న రక్షణలోకి వచ్చిన బిడ్డలందరినీ కూడాను ఆమె చాలా చక్కగా చూసుకునేదంట. అయితే ఆమెకు ఒక రోజు జ్వరం వచ్చిందో మరేమో కాయలు పడింది అంటే హెల్త్ బాగాలేదనమాట. ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు చూడండి, శవమును కడిగి అక్కడ మేడగదిలో పరుంటున్నప్పుడు అక్కడ యొప్పేకు దగ్గరలో పేతురు ఉన్నాడని శిష్యులు విని, ఆ శిష్యులు అందరూ కలిసి పేతురు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఒక స్త్రీ ఉంది, ఆమె చాలా సహాయం చేస్తుంది మనందరికీ, మన యొక్క క్రీస్తుని నమ్మిన బిడ్డలకు అనేక రకాలుగా ఆమె ఉపయోగకారిగా ఉంది, ఆమె ఇప్పుడు చనిపోయింది అని చెప్పేసి ఆమె దగ్గరికి వచ్చేసేసి వస్త్రాలు ఆమె ఎదుట ఉంచినప్పుడు చూడండి 40వ వచనం, పేతురు అందరినీ వెలుపలికి పంపి, 40వ వచనం చూడండి ఒకసారి, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, శవం అని ఎవరంటారు? చనిపోయిన బాడీయే కదా అది. చనిపోయిన శవం వైపు తిరిగి తబిత లెమ్మనక ఆమె కన్నులు తెచ్చి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా హల్లెలూయా. అతడు ఆమె చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులకు విధవరాండ్రకు పిలిచి ఆమె సజీవురాలుగా వారికి అప్పగించెను. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం జరుగుతుందో చూసారా. తన యొక్క నమ్మిన భక్తుల జీవితాల్లో దేవుడు పేతురు గారి ద్వారా చనిపోయినటువంటి ఆమెను లేపారనమాట. కాబట్టి అంటే ఇప్పుడు పేతురు గారు ఎవరి కోసం ప్రార్థన చేసుకుంటున్నారు? నా కోసమా, లేకపోతే పేతురు గారి కోసమా, లేకపోతే పేతురు గారి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరి కోసమన్నా చేశారా? కాదు, ఒక స్త్రీ కోసం. వాళ్ళు ఎవరో తెలియకపోయినప్పటికీ కూడాను ఆమె అనేక మందికి సహాయకురాలుగా ఉంది అని తెలిసినప్పుడు ఆమె గురించి ప్రార్థన చేయగానే చనిపోయిన ఆమె కూడా తిరిగి లేచింది. కాబట్టి నా ప్రార్థనలు, విజ్ఞాపనలు కంపల్సరీ మనం ఇతరుల కోసం చేసేవారిలో మనం కూడా ఉంటే దేవుడు ఎంతో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా ముఖ్యము. మనం కూడా మన సంఘం కోసము, మనందరము ఒక్కొక్కరి కోసం కంపల్సరీ ప్రార్థనలు చేసుకోవాలి. ఆ ప్రార్థనలు ఎంతో ముఖ్యం అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే మన పని కొంచెమన్నా ఉండాలి. అన్నీ దేవుడే చేసేస్తాడండి, ఆయనకు అన్నీ తెలుసు కదండి, నా జీవితం అంతా ఇదండి అదండి ఏదో తెలిసినట్టు వేదాంతాలు మాట్లాడొద్దు. కానీ అనవసరంగా దేవునికి అన్నీ తెలిసినప్పటికీ కూడాను నీ స్టెప్ ఉండాలి. నేను అనేక సార్లు తెలియపరిచాను, మీరు వలలు వేయండి, చేపలు ఇచ్చే బాధ్యత నాది. వలే వేయకుండా చేపలు రావాలి అని ఇక్కడే కూర్చుంటే ఏం చేపలు రావు. మీరు బాణం నింపండి, దాన్ని ద్రాక్షరసంగా నేను మారుస్తాను. మీరు బాణం నింపండి, ఫస్ట్ నా మాట విని ముందు నీళ్ళతోటి బాణాలు నింపండి. నీళ్లు నింపడం ఈజీయా, కష్టమే ఉంది? నీళ్లు నింపుతాం, ద్రాక్షరసంగా మార్చడం కష్టమా? కష్టం. నీళ్ళను ద్రాక్షరసంగా నువ్వు నేను మార్చగలమా? మార్చలేం. బాణాలు నీళ్ళతోటి నింపగలం. వలలు వేయటం ఈజీయేనా? దానిలో చేపలు రావడం అనేది కష్టం. చేపలు అంటే ఏదో నిజంగా వచ్చి సముద్రంలో వచ్చే చేపలే కాదు, మన జీవితాల్లో వచ్చే ఆశీర్వాదాలు. మీరు ఫస్ట్ వెయ్యండి ప్రార్థన అనే ఒక వల వేయండి. ప్రార్థన అనే వలలు వేయకుండా, దేవుని ముందు బైబిల్ చదువుకోకుండా, వాక్యం చదువుకోకుండా అన్నీ నా దగ్గరకు వచ్చి కూర్చోవాలి, నా ముందు నిలబడిపోవాలి, రాసులాగా నిలబడిపోవాలి, ఇదొక రాసి అదొక రాసి, అన్ని రాసులన్నీ రావట్లాగా. నువ్వు ముందు చెయ్యి, నువ్వు వేయి, వల వేయి, ఫస్ట్ బాణలతో నీళ్లు నింపు. లాజరు చనిపోయినప్పుడు రాయి నువ్వు తీ, తర్వాత నేను బతికిస్తాను. రాయి నువ్వు పక్కకి జరుపు, రాయి కూడా నేనే పక్కకి జరిపేస్తాను, లాజర్ని కూడా నేనే పైకి లేపేస్తాను. ఇలా ఉండవు దేవుని దగ్గర. సో ఎప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు నేను కలిసి చేస్తాను, అప్పుడు నేను నీతో పాటు కలిసి ఉంటాను, చాలా సంతోషంగా ఉంటాను. అంతే తప్పించి నువ్వేదో నా పనికి పక్కకు దూరంగా ఉంటాను అంటే నీ జీవితాల్లో పనులు ఆలస్యం అవుతాయి. కాబట్టి నువ్వు నాతో పాటు స్టెప్ అయ్యి నా సన్నిధిలో ఉండు, నా సన్నిధిలో నాతో పాటు ముందుకు ఒక స్టెప్ వేస్తే నేను మిగతావన్నీ కార్యాలు జరిగిస్తాను అని దేవుడు తెలిపిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనందరము కూడా ఇంకా సమయం ఉంది ఆనందించడానికి. సో కంపల్సరీ అట్లీస్ట్ అందరూ 2 నిమిషాలైనా సరే ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించింది. ఆమేన్.